హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ సుప్రీం కోర్ట్ రీసెంట్ గా పోక్సో చట్టం మీద ఒక కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. ఇది ఏ కాంటెక్స్ట్ లో ఇచ్చారు, ఇంతకు ముందు ఉన్న జడ్జ్మెంట్ ఏంటి, ఇప్పుడు సుప్రీం కోర్ట్ దాన్ని ఎలా మార్చింది, దాంతో పాటు పోక్సో చట్టం అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తే కనుక చిన్నారుల మీద కూడా అఘాయిత్యాలు అనేవి పెరిగాయి. సో అసలు డేటా ఏంటి, ఎన్సీఆర్బీ డేటా చూద్దాం. 2022-23లో రిలీజ్ అయిన డేటా, దాంతో పాటు ఏ స్టేట్స్ లో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి, అలా జరిగినప్పుడు వాళ్ళు కలిగే ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. దెన్ ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు GS2 పాలిటీ ఇన్ కాన్స్టిట్యూషన్ అలాంగ్ విత్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ డిస్కషన్కి వచ్చేసరికి రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఇంతకు ముందు ఉన్న మద్రాస్ హైకోర్టు వర్డిక్ట్ని ఓవర్ టర్న్ చేస్తూ ఏం చెప్పింది అని అంటే, చిన్నారుల మీద మనకి ఎటువంటైనా పోర్నోగ్రఫిక్ అంటే వాళ్ళ మీద అశ్లీల చిత్రాలు కానీ ఇవన్నీ చిత్రీకరించినప్పుడు అలాంటి సందర్భంలో దాన్ని కలిగి ఉన్న అంటే పార్షియల్గా ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ కలిగి ఉండటం కూడా పోక్సో చట్టం కింద నేరమే అని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, పాసివ్గా ఆర్ పార్షియల్గా మనం అలాంటివి కలిగి ఉంటే కనుక అది ఐటీ చట్టం కింద కానీ పోక్సో చట్టం కింద కానీ నేరం కాదు అని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు దీన్ని ఓవర్ టర్న్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు దాన్ని కలిగి ఉంటే అశ్లీల చిత్రాలు ఎస్పెషల్లీ చైల్డ్స్కి సంబంధించి కలిగి ఉన్నారు అంటే అది పోక్సో చట్టం కింద నేరమే, చాలా తీవ్రమైన నేరం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం ఫస్ట్ అసలు చైల్డ్ అబ్యూస్ అనేది ఇండియాలో ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఎన్సీఆర్బీ డేటా ఏం చెప్తోంది, ఇది 2022-23కి సంబంధించిన డేటా. మన దాని ప్రకారం ఏ స్టేట్స్లో ఎక్కువగా జరుగుతోంది ఇది అంటే, ఫస్ట్ యూపీ, మహారాష్ట్ర, దెన్ వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్స్లో కూడా హైయెస్ట్ చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతుంది అనమాట ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 2016 నుంచి 2022 ఈ ఆల్మోస్ట్గా 6 or 7 years టైం పీరియడ్లోనే చైల్డ్ అబ్యూస్ కేసెస్ అనేవి 96% ఇంక్రీజ్ అయ్యాయి, అంటే ఎక్కువ పెరుగుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ COVID-19 తర్వాత ఏమైంది, మనకి ఎక్కువగా డిజిటల్ వాడకం అనేది కానీ అందరూ ఫోన్స్ యూజ్ చేయడం కానీ వీటన్నిటి వల్ల కూడా సైబర్ క్రైమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇది ఒక డేటా. దాంతోపాటు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎక్కువ ఏ ఏజ్ బ్రాకెట్లో జరుగుతున్నాయి ఇవి అని అంటే 7 to 13 years మధ్యలో ఉన్న వాళ్ళ మీద ఈ అబ్యూస్ అనేది ఎక్కువ జరుగుతోంది అని కూడా ఎన్సీఆర్బీ డేటా చెప్తోంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన అంశం అంటే, జనరల్గా ఉమెన్ మీద కానీ మనకి రేప్స్ జరుగుతున్నాయి కదా, సో 43% ఆఫ్ ఆ రేప్స్ అనేవి మైనర్స్ మీద జరుగుతున్నాయి అని కూడా ఎన్సీఆర్బీ డేటా చెప్తోంది. రైట్. ఆల్మోస్ట్గా ఈ డేటా అంతా కూడా మనం పోక్సో కానీ చైల్డ్ అబ్యూస్ రిలేటెడ్ ఆన్సర్స్లో యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎన్సీఆర్బీ గణాంకాలు. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ అటువంటి ఇంపాక్ట్ చైల్డ్ మీద ఎలా కలుగుతుంది అనేది చూద్దాం. అసలు చైల్డ్ మీద సెక్షువల్ అబ్యూస్ అనేది చైల్డ్హుడ్లో జరిగితే కనుక అది ఎటువంటి ఇంపాక్ట్ని కలిగి ఉంటుంది అని అంటే, జనరల్గా సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. రైట్. సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే ఏంటి, వాళ్ళు నలుగురితో కలవడానికి ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళు రిలేషన్షిప్స్ విషయంలో కానీ ఇలాంటి వాటిలో కొంచెం భయపడటం, ఆలోచించడం, దూరంగా ఉండటం ఇలాంటివి చేస్తారు. దాంతోపాటు ఫిజికల్ ఇంపాక్ట్ అనేది కూడా వాళ్ళ మీద ఉంటుంది, ఫిజికల్ ఇంపాక్ట్. దాంతోపాటు ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, నలుగురితో కలవడానికి కూడా ఇబ్బంది పడతారు. దాంతోపాటు ఎడ్యుకేషనల్గా, సో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి దూరం అవ్వడం కానీ స్టడీస్కి దూరం అవ్వడం కానీ ఈవెన్ పేరెంట్స్తో కూడా ప్రాపర్గా కనెక్ట్ అవ్వకపోవడం కానీ, సో ఇవన్నీ కూడా మనం చైల్డ్కి ఒక చిల్డ్రన్గా ఉన్నప్పుడే సెక్షువల్ అబ్యూస్ అనేది ఫేస్ చేసిన వాళ్ళలో నార్మల్గా మనం చూసే ఇంపాక్ట్స్ అనమాట. సో ఇలా డిఫరెంట్గా మనం చూస్తే కనుక ఇది ఎందుకంటే టోటల్గా వాళ్ళ అప్బ్రింగింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో వాళ్ళు ఏ ఏజ్లో ఇలాంటివి ఫేస్ చేసినా కూడా ఆ ట్రామా అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది. సో వాళ్ళు కంప్లీట్గా సొసైటీ నుంచి డిసింటిగ్రేట్ అవ్వడం అలాంటి వాటి వైపు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ వల్ల. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు పోక్సో చట్టం. మరి ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు, మనకి 2012లో. ఎందుకు తీసుకొచ్చారు అంటే టు ప్రివెంట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. సో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని ప్రివెంట్ చేయడానికి, అంటే వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండడానికి దీన్ని మనం ఇండియన్ పార్లమెంట్లో 2012లో పాస్ చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని అంటే, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మినిస్ట్రీ మనకి
దీన్ని అడ్మినిస్టర్ చేస్తూ ఉంటుంది, రైట్. సో మనకి దీనికి సంబంధించి రీసెంట్గా 1098 అనే హెల్ప్ లైన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ పోక్సో యాక్ట్కి సంబంధించిన ఈ బాక్స్ అనేది కూడా, అంటే కంప్లైంట్ బాక్స్ అనేది బాల్ నదాన్ అనేది కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది, ఒక వెబ్ పోర్టల్ అనమాట. అంటే మనం ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు మనం రికార్డ్ చేయడానికి వెళ్తే భయం లేకపోతే షేమింగ్ కానీ లేకపోతే ఏదైనా సంకోచించినప్పుడు ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసుకోవడానికి ఇలాంటి మెకానిజం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ లా ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఫస్ట్ థింగ్ మనం సెక్షువల్ అబ్యూజెస్ అనే దాన్ని ఎటువంటి ఫామ్లో, అది సెక్షువల్ అబ్యూస్ అవ్వచ్చు చైల్డ్ మీద, లేకపోతే పోర్నోగ్రఫిక్ కంటెంట్ని స్ప్రెడ్ చేయడం అవ్వచ్చు, ఇలా ఏదైనా కూడా అన్ని ఆపడానికి ఈ పర్టికులర్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటి, మనకి ఇక్కడ పోక్సో కేసెస్ని స్పీడన్ అప్ చేయడానికి, అంటే ఒకవేళ కేసు అనేది సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటే ఆ మనిషికి, అంటే ఎవరైతే ఈ పర్టికులర్ యాక్ట్కి రిసార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి శిక్షలు పడవు. అందుకని స్పెషల్ కోర్ట్స్ అనే వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రొవిజన్స్ ఈ పర్టికులర్ యాక్ట్ అనేది కల్పిస్తుంది. సో స్పెషల్ కోర్ట్స్ అనేవి కూడా క్రియేట్ చేయొచ్చు. మరి 2019లో దీనికి చేసిన అమెండ్మెంట్ ఏంటి అంటే, దీన్ని ఇంకా స్పెషల్ ఆఫెన్సెస్ని డీల్ చేస్తూ స్పెషల్ ఆఫెన్సెస్ అనే వాటిని ఇంకా దీన్ని కొంచెం రోబోస్ట్గా మార్చి అబ్యూసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆపే విధంగా ఇలాంటివి జరగకుండా, దాంతోపాటు మనకి ఇంకొంచెం వాళ్ళని ఎమోషనల్ అప్బ్రింగింగ్ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని ఇంకొంచెం బెటర్గా మనం మార్చే విధంగా కూడా కొన్ని అమెండ్మెంట్స్ అనేవి 2019లో చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పోక్సో యాక్ట్ ఆఫ్ 2012కి సంబంధించిన మెయిన్ ప్రొవిజన్స్. మన ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి, మెయిన్గా పోక్సో అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటి, జెండర్ న్యూట్రల్ లా. జెండర్ న్యూట్రల్ అంటే ఏంటి, ఇక్కడ చైల్డ్ అంటే పోక్సో చట్టం ప్రకారం ఏ పర్సన్ హూ ఇస్ లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్, అంటే ఇక్కడ మగ ఆడ అనే తేడా లేకుండా, ఆర్ బాయ్ ఆర్ గర్ల్ అనే డిఫరెన్స్ లేకుండా, ఎనీ పర్సన్ హూ ఇస్ less than 18 years of age so will be considered as a child under this particular act. Then ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ నాన్ రిపోర్టింగ్ అనేది చేస్తే, అంటే చైల్డ్ కాకుండా ఆ పర్టికులర్ యాక్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా నాన్ రిపోర్టింగ్ అనేది చేస్తే, అంటే వాళ్ళు జనరల్గా రిపోర్ట్ చేయకపోతే దాన్ని కూడా క్రైమ్గా కన్సిడర్ చేస్తారు ఈ పర్టికులర్ యాక్ట్లో. దాని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దెర్ ఇస్ నో టైమ్ లిమిట్. టైం లిమిట్ అనేది అసలు లేదు, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా. ఎందుకు అంటే చిన్నారుల మీద ఇలాంటి అగత్యాలు జరిగినప్పుడు జనరల్గా వాళ్ళు వెంటనే చెప్పలేరు, వాళ్ళకి కొన్నిసార్లు తెలియకపోవచ్చు కూడా. సో వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇలాంటి జరిగింది కదా అనే విషయం తెలిసినప్పుడు కూడా సంబంధం లేకుండా, టైంకి సంబంధం లేకుండా వాళ్ళు ఎప్పుడైనా కూడా కంప్లైంట్ చేసే ప్రొవిజన్ దీంట్లో ఉంది. దాంతోపాటు ఇక్కడ విక్టిమ్స్ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్గా కూడా ఉంచాలి. విక్టిమ్స్ ఐడెంటిటీ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సి ఉంటుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, రైట్. సో ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్ ఆఫ్ పోక్సో యాక్ట్. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు దీన్ని ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం, ఇంకా కేసెస్ ఎందుకు పెండింగ్గా ఉంటున్నాయి? ఆల్మోస్ట్గా మనం లాస్ట్ ఇయర్ ఒక్కసారి చూస్తే కనుక మోర్ దాన్ 38,000 కేసెస్ అనేవి చైల్డ్ అబ్యూస్కి సంబంధించి రికార్డ్ అయినాయి ఇండియాలో. మరి ఇన్ని కేసెస్ ఎందుకు ఉంటున్నాయి, ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ అని అంటే మనకి కన్సర్న్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అసలు ఈ పోక్సో చట్టం గురించి చాలా మంది పేరెంట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ తెలియట్లేదు, అంటే వాళ్ళకి ఇలాంటి రైట్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ ఉన్నాయి అనేది తెలియట్లేదు. దాంతోపాటు లో కన్విక్షన్ రేట్. సో ఎందుకు అంటే చాలాసార్లు ఈ పర్టికులర్ యాక్ట్ కింద రికార్డ్ అయ్యే కేసెస్లో మనం చూస్తే విక్టిమ్కి సంబంధించిన వాళ్ళల్లోనే వాళ్ళు ఉంటున్నారు, అఫెండర్స్ ఎవరైతే ఉంటారు, అంటే విక్టిమ్కి సంబంధించిన క్లోజ్ రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళు చదువుకున్న స్కూల్లో వాళ్ళు కానీ అట్లా దగ్గర వాళ్ళ నుంచి ఇలాంటి ఒఫెన్సెస్ జరగటం కూడా లో కన్విక్షన్ రేట్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సయోధ్య లాంటిది ఏదన్నా లేకపోతే వాళ్ళు ఒక కన్క్లూషన్కి రావడం, దాన్ని సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కేస్ని హ్యాంపర్ చేస్తున్నాయి. దెన్ లీగల్ హర్డిల్స్ అనేవి కూడా ఇంకొక కన్సర్న్గా కనిపిస్తుంది. సో మనకి కోర్ట్స్లో కేసెస్ ఫాస్ట్గా స్పీడన్ అప్ అవ్వకపోతే, అంటే ఫాస్ట్ అవుట్కమ్ రాకపోతే కూడా ఈ కేస్ అనేది డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి కొన్ని కన్సర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. దెన్ మనం ఇప్పుడు రీసెంట్ సుప్రీంకోర్టు డెసిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఇక్కడ దేని గురించి క్వశ్చన్ ఉంది సుప్రీంకోర్టులో ఈ కేసు అని అంటే, ఇక్కడ మెయిన్గా సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్.
సో మరి పోక్సో యాక్ట్లో సెక్షన్ 15 ఏం చెప్తోంది అని అంటే, ఒకవేళ ఏదైనా పర్సన్ దగ్గర చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి అంటే అశ్లీల చిత్రాలు ఏమైనా ఉంటే కనుక దాన్ని కలిగి ఉండటం నేరమా కాదా అనేది మెయిన్గా క్వశ్చన్ అనమాట. సో దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇక్కడ క్లియర్గా అంటే, సెక్షన్ 15 ప్రకారం పోక్సోలో మనకి ఒకవేళ ఆ పర్సన్కి ఇంటెన్షన్ ఏం లేకపోయినా, అంటే ఇంటెన్షన్ అంటే స్ప్రెడ్ చేయాలనే ఇంటెన్షన్ లేకపోయినా ఆ అశ్లీల చిత్రాన్ని కలిగి ఉంటే చాలు, అది ఇంటెంట్ ఉన్నట్టే అని. అంటే మీ దగ్గర ఒక అశ్లీల చిత్రం ఉంది అని అంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేయాలని ఇంటెన్షన్ మీకు లేకపోయినా దాన్ని కలిగి ఉన్నారు అంటేనే దీన్ని ఒక ఒఫెన్స్గా చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీని కింద ఏంటంటే మినిమం 3 years నుంచి 7 years వరకు మనకి పనిష్మెంట్ వేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా కలిగి ఉండటం అంటే పొసెషన్ అనే దాని గురించే కాకుండా, పొసెషన్ అనేది కన్స్ట్రక్టివ్గా ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్టివ్ పొసెషన్ అనేది, దాంతోపాటు ఇంటెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. ఇంటెంట్ అంటే ఒకవేళ ఆ పర్సన్ స్ప్రెడ్ చేస్తారా లేదా, అసలు కలిగి ఉండటంలోనూ ఉన్న ఇంటెంట్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద చాలా ఎంఫసైజ్ చేయడం జరిగింది. అంటే కలిగి ఉంటే చాలు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తారా లేదా అనేది సెకండరీ విషయం. కలిగి ఉన్నారు అని అంటేనే అది బ్యాడ్ ఇంటెన్షన్, సో దాన్ని ఖచ్చితంగా పనిషబుల్ ఒఫెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు దాంతోపాటు సుప్రీంకోర్టు పోక్సోకి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ అనేవి సెంటర్కి చేయడం జరిగింది. మరి రికమెండేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ పోక్సో యాక్ట్ని ఇంకా అమెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఎలా అంటే ఇప్పటి వరకు మనకి చైల్డ్ అబ్యూస్ అనే టర్మ్ యూజ్ చేశారు, రైట్? సో ఈ చైల్డ్ అబ్యూస్ అనే దాన్ని చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్, దీన్ని ఎలా మార్చమని చెప్పారు అంటే చైల్డ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ సెక్షువల్ అబ్యూస్ కంటెంట్ అని చెప్పి మార్చమని చెప్పడం జరిగింది. సో ఈ టర్మ్ని మొత్తం రీప్లేస్ చేయమన్నారు. దాంతోపాటు విక్టిమ్స్ని మనం అంటే వాళ్ళు ఏదైతే ట్రామాని ఫేస్ చేస్తున్నారో దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు దాని నుంచి హీల్ అయ్యి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలిసే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అంటే సైకలాజికల్ ట్రైనింగ్ కానీ, కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇలాంటివి జరగవు ఫ్యూచర్లోనే భరోసా సొసైటీ నుంచి సెంటర్ అనేది వాళ్ళకి కల్పించాల్సి ఉంటుందనే దాన్ని ఎంఫసైజ్ చేశారు. దాంతోపాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనే దాన్ని ఎవరికి ఇవ్వాలంటున్నారు? ఒఫెండర్స్కి. ఇక్కడ విక్టిమ్కి కాదు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటివి చేయకుండా ఒక బిహేవియరల్ థెరపీ అనేది కూడా మనం ఒఫెండర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అడ్వైస్ చేయడం జరిగింది. దెన్ మనం ప్రమోటింగ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, ఇలాంటి వాటిని ఆపడానికి. ఎందుకంటే చైల్డ్స్ అబ్యూస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఇండియాలో. సో రీసెంట్గా కూడా మనం చూస్తే 3 ఏళ్ల చిన్నారి మీద ఇలాంటి అగాత్యాయం చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ డెత్ పెనాలిటీ ఇచ్చారు. ఇప్పుడు అలాంటివి మనకి ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఆపట్లేదు, రైట్? సో ఎందుకంటే మనకి మైనర్ మీద రేప్ చేసినా, గ్యాంగ్ రేప్ చేసినా అది డెత్ పెనాలిటీతో మనం పనిషబుల్ ఒఫెన్స్గా చూడొచ్చు. బట్ స్టిల్ అది ఎందుకు డిటరెన్స్ లాగా ఆపలేకపోతుంది అని అంటే అలాంటివి ఇంకా జరుగుతుండడానికి రీజన్ ఏంటి? ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడం. ఎన్ఫోర్స్మెంట్ అనేది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి రావాలి. అలానే పేరెంట్స్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయాలి. సెక్షువల్గా ఇలాంటి వాటిని జరిగినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయడం కానీ, ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు దాని విధంగా ఆ సిచ్యువేషన్గా ఎలా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా జనరల్గా పేరెంట్స్ చిల్డ్రన్స్తో మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు ఇలాంటి వాటి గురించి వాళ్ళు తెలియకపోవడం మంచిది అనుకుంటున్నారు. కానీ అలాంటి నష్టం ఎప్పుడైనా జరిగిన తర్వాత మనం ఆలోచించడం కంటే ఇలాంటివి జరగకుండా ఆపాలి అని అంటే చిల్డ్రన్ని మనం ఖచ్చితంగా అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ అనేది కల్పించాలి. సో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది సొసైటీ నుంచి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి, తర్వాత సొసైటీలో కొన్ని మన చైల్డ్ రైట్స్ కోసం అంటే వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు అవేర్నెస్. సో ఇప్పుడు మనం కన్సర్న్స్లో కూడా చూసాం, అవేర్నెస్ అనేది లేదు. అసలు పోక్సో చట్టం అనేది గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి వర్తిస్తుంది, లేకపోతే 18 years లోపల వాళ్ళకి ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ జరిగితే వాళ్ళకి ఇది ఒక పనిషబుల్ ఒఫెన్స్, ఇవన్నీ తెలిసిన ప్రొవిజన్స్ అనేది సొసైటీకి తెలియట్లేదు, అవేర్నెస్ అనేది ఉండట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో దానికి అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్పింది. దాంతోపాటు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఫామ్ చేసి మనం ఈ విషయాలన్నీ ఇప్పుడు చూసాం కదా, ఇలాంటి వాటి మీద ఇంకా బెటర్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఒక కమిటీని కూడా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఈ రోజుకి సంబంధించింది ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిగార్డింగ్ ద పోక్సో యాక్ట్? ఈ 4 ఆప్షన్స్లో మీకు ఈ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question. The POCSO Act is a landmark law for the protection of child
against the sexual offences, but its implementation faces several challenges. సో ఇక్కడ డిస్కస్ అన్నప్పుడు మీరు బ్రాడర్ టర్మ్స్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో పోక్సో చట్టం ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అలానే పోక్సో చట్టంలో ఎన్ని కేసెస్ రికార్డ్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో, ఎందుకు అది ఫెయిల్ అవుతుంది, అంటే మనకు లా ఉన్నప్పటికీ కూడా ఈ కేసెస్ ఎందుకు రికార్డ్ అవుతున్నాయి అన్న కన్సర్న్స్ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ని ఎస్పెషల్లీ సెక్షన్ 15 హైలైట్ చేస్తూ రాస్తే కనుక మీ ఆన్సర్ ఇంకా కంప్లీట్ అవుతుంది. దెన్ మరి ఈ రోజు మనం వీడియోలో పోక్సో చట్టం మీద రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటి, అది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ని ఎలా ఓవర్టర్న్ చేసిందని తెలుసుకున్నాం. దాంతోపాటు పోక్సో చట్టం కీ ఫీచర్స్ ఏంటి, సెక్షన్ 15 దేని గురించి చెప్తోంది, రీసెంట్ గా సుప్రీంకోర్టు సెంటర్ కి చేసిన గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, డూ లెట్ us know in the comment section. Thanks for joining. All the very best.